కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టు రద్దు చేయడానికి నిరసిస్తూ మాదాపూర్ మైండ్ స్పేస్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్తిక్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తన సొంత పూచీకత్తుపై కార్తిక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలను నార్సింగి పోలీసులు విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తిక్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైలు పనులను రద్దు చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే తిరిగి గచ్చిబౌలి శంషాబాద్ మెట్రో పనులకు ప్రారంభించాలని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్ గా మనం సిటీకి ఏడుకైనా పోతుంటాం కదా, ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా. ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల. ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన మరో రోజే మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం, 2వ రోజే మేము పని మొదలు పెడతామని చెప్పి మీ అందరి సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తా. అసలు ముఖ్యమంత్రి గారు ఏంది, నాకు ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దాని చుట్టూ ఉరుకులాడుతుంటారు. ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ వెతకడంలో ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంది ప్రజెంట్ సిటీ? మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా. ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా, ఎన్ని గుంతలైనాయి, అసలు ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా, ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తురా ముఖ్యమంత్రి గారు? ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వెతుకుతున్న ఒక పనిలో ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు. ఇది మన యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన. ముమ్మాటికి ఈరోజు ఏందండి అరెస్ట్? మేము ఏం చేయబోయినాం? మేమేమైనా దుమ్మి చేయనికి పోయినామా?